హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ సిరి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చి లైనింగ్ బ్లౌజ్ని ఎలా తొందరగా కట్ చేసుకోవాలి అండ్ ఎలా అటాచ్ చేసుకొని తొందరగా మనం స్టిచ్ చేసుకోవాలనేది ఇవాళ వీడియో అండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సింది మెయిన్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఆది బ్లౌజ్. ఈ బ్లౌజ్ అనేదండి టోటల్గా మనకు ఆది బ్లౌజ్తోనే కటింగ్ అండి. ఈజీ మెథడ్లో మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో అండి. ఫస్ట్ అయితే లైనింగ్ని ఇలా కోరాస్ అవతల సైడ్కి ఉండేలా వేసుకొని ఇలా ఒక చిన్న స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది ఖర్చులకైతే పోతుంది. ఇంకా పావించ్ అనేది ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇది ఖర్చు కోసం అండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఆది బ్లౌజ్ని అయితే ఇప్పుడు తీసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆది బ్లౌజ్ని అయితే ఇలా రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రివర్స్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు ఖర్చులు ఒక దగ్గరకు ఉండేలా చూసుకోవాలి. నడుం దగ్గర ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా బ్లౌజ్ని మనం వేసినట్లయితే మనకి ఈజీ మెథడ్లో తొందరగా ఎలా కట్ చేసుకోవాలనేది అర్థమవుతుంది. చూడండి, మనము కరెక్ట్ ఖర్చు దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక 3 ఇంచెస్ మనం మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర కూడా మనం లెంత్ ఎంతైతే ఉందో అక్కడ ఒక మార్క్ చేసుకొని ఆర్మ్ దగ్గర కూడా మనం విత్ ఖర్చుతో పాటు మనము మార్క్ చేసుకోవాలి. అదే ఆర్మ్ లోతు కూడా మనం మార్క్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా షోల్డరు, నెక్, ఇప్పుడైతే బ్యాక్ నడుమండి. చూడండి, ఈ విధంగా మనం నడుము ఎంత ఉందో విత్ ఖర్చుతో కలిసి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము నడుము దగ్గర ఎంత టైట్ ఉందో ఆ టైట్ అయితే ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఎక్స్ట్రా ఖర్చు కూడా ఒక లైన్ డ్రా చేసుకొని పైన షోల్డరు అండ్ నెక్ మొత్తం కలిపి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇదైతే ఆర్మ్ కోసం అండి. ఇప్పుడైతే నెక్, షోల్డరు మనము మెజర్ చేసుకుంటున్నామండి. మనం డ్రా చేసుకున్నాం కదా లైనింగ్ మీద, అది ఎంత ఉందో అంత లెంత్ అయితే ఫస్ట్ అయితే మనం మెజర్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడైతే 5, 3 వచ్చి నెక్ కండి, 2 ఇంచెస్ వచ్చి మనము షోల్డర్ అండి, ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు కోసము ఇక్కడ 5.5 అయితే పెట్టానండి. చూడండి, ఆది బ్లౌజ్ అయితే ఇలా చూసుకొని మనము పర్ఫెక్ట్గా ఎలా ఉందో చూసుకోవాలండి. చూడండి, విత్ ఖర్చుతో పాటు నేను ఇక్కడైతే మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆర్మ్ లెంత్ అండి, ఆర్మ్ లూజ్ ఎంత ఉందో మనము ఒకసారి మార్క్ చేసిన దగ్గర కొలుచుకోవాలండి. నాకైతే ఇక్కడ 7 వచ్చింది. ఇప్పుడు షోల్డర్ కూడా అండి, షోల్డర్ కూడా ఇలా 3 డ్రా చేసేసుకొని పైన ఎప్పుడైనా మనము తగ్గించుకొని కింద లెంత్ అనేది పెంచుకోవాలండి. ఇంతకుముందు వీడియోలో అయితే మీకు ఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఆర్మ్ లోతులు అయితే చూస్తున్నామండి. చూడండి, ఆర్మ్ లోతు అయితే ఇప్పుడు 1 ఇంచు మార్క్ చేసుకొని నీట్గా కర్వ్ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ ఒకసారి మళ్ళీ ప్రాపర్గా చెక్ చేసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ పార్ట్ అంతా లోపలికి అనేసి నీట్గా బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ మనం మెజర్ చేసేటప్పుడు పైన లెంత్ అనేది కొంచెం ముందు కనాలండి. కింద వచ్చి మనం డీప్గా పెట్టుకున్నా ఏం కాదండి. ఇది ఖర్చు కోసం అండి, ఎక్స్ట్రా లైన్ అయితే ఇలా డ్రా చేసుకున్నాను. చూడండి, ఇది వచ్చి డాట్ కోసం అండి. డాట్ అయితే నేను 3 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ అనేది 2 సైడ్స్ ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇది వచ్చి ఖర్చు కోసము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. నీట్గా సిజర్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి, ఎక్కడ ఫోల్డింగ్స్ లేకుండా. మరిన్ని వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి, తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీకు బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది డిఫరెంట్ వేలో నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి, తప్పకుండా వాచ్ చేయండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది
మన వీడియో మీకు వస్తుందండి. చూడండి ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత లోతులు కూడా మనం డ్రా చేసుకున్నట్టు ప్రాపర్గా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇక్కడ మనము డాట్స్ కోసం అయితే డ్రా చేసాం కదా, అక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకొని ఇక్కడ ఆర్మ్ లెంత్ కూడా మనకు ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత మనము ఇక్కడ మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ అనేది జారిపోకుండా ఇక్కడైతే ఇలా డ్రా చేసుకొని కిందకి కట్ చేసుకున్నానండి. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం అండి. హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసుకుంటే మనకు మిగిలిన క్లాత్ అనేది ఆ క్రాసు ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవడానికి మనకు బాగుంటుందండి. అందుకోసం నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఖర్చు కోసము. ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఉంటుందో అంత మనం మెజర్ చేసుకోవాలండి. లెంత్ అండ్ టైట్ ఎగ్జాక్ట్ ఎంత ఉందో అలా మెజర్ చేసుకొని ఈ పార్ట్ అనేది ఖర్చు కోసం అయితే వదులుతున్నానండి. చూడండి లెంత్ కట్ మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. ఒక 1 ఇంచ్ అంటే అది మనం షేప్ డ్రా చేసుకోవడానికి ఒక 1 ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకొని కింద లెంత్ వచ్చి ఒక 3 ఇంచెస్ ఇలా మెజర్ చేసుకొని ఖర్చు కోసం అయితే పైన ఈ విధంగా పెట్టానండి. అంటే మీకు కొలతలు ఎక్కడ మెజర్ చేయకుండా సింపుల్ మెథడ్లో నేను ఎలా డ్రా చేసి కట్ చేయాలో చూపిస్తున్నానండి. అంటే ఈజీ మెథడ్లో మీరు ఎలా నేర్చుకోవాలనేది. చూడండి ఈ విధంగా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది కదండి. ఇక్కడ టైట్ దగ్గర కూడా మనం చిన్న టక్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు లోతు కోసం అయితే అంటే మనకు తెలుస్తుంటుంది కదండి, కట్ చేస్తుంటాం కదా బ్లౌజెస్, అలాంటప్పుడు మనకు ఎగ్జాక్ట్ ఎలా కట్ చేయాలనేది మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ క్లాత్ అంతా మనం క్రాస్ పీస్ అయితే ఇప్పుడు కట్ చేస్తున్నామండి ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా మిగిలిన క్లాత్ అనేది ఇలా క్రాస్గా వేసుకొని బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని నీట్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. చూడండి తీసేసాం కదండి బ్యాక్ పార్ట్. ఇదైతే ఫ్రంట్ పార్ట్ కోసం మనం డ్రా చేసుకుందండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఎక్స్ట్రా పావు ఇంచ్ అయితే వదిలేసాను. ఇప్పుడైతే షోల్డర్ దగ్గర నుంచి మన నడుం బెల్ట్ ఉంటుంది కదండి ఖర్చు, అక్కడికి మెజర్ చేసుకుని ఒక చిన్న డాట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడైతే లాగి పట్టినట్టు చేయకూడదండి. ఇక్కడ నడుము కూడా అండి, నడుము ఎగ్జాక్ట్ మన ఖర్చుతో పాటు ఎంత ఉందో మెజర్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రంట్ అయితే ఆది బ్లౌజ్ని ఫ్రంట్కి ఇలా వేసుకొని మనము నెక్ కూడా మెజర్ చేసుకో, షోల్డర్ దగ్గర మనం ఎగ్జాక్ట్ పెట్టుకొని ఈ విధంగా నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా నెక్ ముందుకు జరుపుకొని నెక్ లెంత్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకొని ఇక్కడ డ్రా చేశాను. ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇక్కడ డ్రా చేశానండి. ఇప్పుడు ఉక్స్ పట్టి దగ్గర మెజర్ చేసుకుంటున్నాను. అంటే ఉక్స్ పట్టి నుంచి మనకు నడుం బెల్ట్ ఉంటుంది కదండి, షేప్ బెల్ట్, అక్కడికి ఎంత ఉంటుందో మెజర్ చేసుకొని ఒక చిన్న లైన్ డ్రా చేసుకున్నాను. ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే అండి. ఇప్పుడైతే షేప్ కోసం అండి. షేప్ అయితే ఉక్స్ పట్టి దగ్గర మనం కింద నుంచి రెండో ఉక్స్కి ఒక మార్క్ అయితే చేసుకోవాలి. అది ఒక 3 ఇంచెస్ అయితే డ్రా చేసుకుంటున్నాను. 2 సైడ్స్ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసము. ఇక్కడ వచ్చి మనం ఆదికి కింద డాట్ ఎంత ఉందో ఈ కింద నుంచి సైడ్కి పైకి డ్రా చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్ దగ్గరికి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఉక్స్ పట్టి నుంచి షేప్ బెల్ట్ దగ్గర మనము ఎగ్జాక్ట్ ఆది ఎట్లా ఉందో అట్లా మెజర్ చేసుకొని డ్రా చేసుకోవాలి. పైన వచ్చి మనము ఉక్స్ పట్టి దగ్గర ఉండే లెంత్, పైన ఆర్మ్ దగ్గర ఉండే లెంత్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలండి. చూడండి ఖర్చు కోసం అయితే నేను ఎక్స్ట్రా
ఇలా డ్రా చేసుకుంటున్నాను, ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా. ఇలా చూడండి, నీట్గా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ షేప్ బెల్ట్ దగ్గర నుంచి మనము కట్ చేసేసుకుంటున్నామండి. ఈ విధంగా నేను ఇక్కడ నడుము దగ్గర అండి, చూడండి నడుము దగ్గర, ఆర్మ్ దగ్గర, మన టైట్ దగ్గర ఒక ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది వదిలేసేయాలండి. అది వచ్చి మనము ఇక్కడ ఖర్చు అయితే పెడుతున్నాం కదండి, దానికి 1 ఇంచ్ అయితే డిఫరెంట్ పెట్టాం కదా, అందుకని ఎక్స్ట్రా అక్కడ ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ అయితే నేను వదిలేసాను. ఇదండి నేను కట్ చేసినాను కదా అక్కడ అండి, ఆర్మ్ దగ్గర నుంచి కింద బ్యాక్ నడుము దగ్గరకైతే ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే వదిలేసాను. ఇక్కడైతే నేను షేప్ కూడా తీసేసానండి, షేప్ డ్రా చేసుకొని నీట్గా షేప్ తీసేసాను. ఇప్పుడైతే షేప్స్ అంటే ఇప్పుడు మనం సిజర్తో ఇలా హోల్ వేసుకున్నామంటే రివర్స్కి అయితే మార్క్ పడిపోతుంది. ఆ మార్క్ దగ్గర ఇలా మనం చిన్నగా డ్రా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే షేప్ బెల్ట్ కోసం అయితే మన ఫ్రంట్ పార్ట్ నుంచి బ్యాక్ పార్ట్ ముందుకైతే తీసుకెళ్ళాలండి. తీసుకెళ్తేనే మన ఎగ్జాక్ట్ షేప్ బెల్ట్ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. నాకు ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర వచ్చి 3 ఇంచెస్ అయితే వచ్చింది, నడుము దగ్గర వచ్చి ఒక 2 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే ఖర్చుతో పాటు మనం 3.5 ఉక్సు పట్టి దగ్గర అండ్ నడుము పట్టి దగ్గర వచ్చి ఒక 2.5 మార్క్ చేసుకోవాలండి. ఇదైతే అయిపోయింది కదా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం అయితే మనం ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది కదా, వాటిల్లో వచ్చి క్లాత్ అయితే తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకున్నాను నేనైతే. మరి స్టిఫ్గా రావాలంటే మనం 3 లేయర్స్ అయితే కంపల్సరీ వేయాలండి. ఈ 3 లేయర్స్ వేస్తేనే మనకు స్టిఫ్గా ఉంటుంది. నేను ఎక్స్ట్రా ఇక్కడైతే 1 లేయర్కి అయితేనే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 2 ఫోల్డ్స్ వేసుకొని పైన వచ్చి 3.5 మెజర్ చేసుకొని, కింద వచ్చి 2.5 మెజర్ చేసుకొని ఇలా కలర్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే లైనింగ్ బ్లౌజ్ అండ్ మెయిన్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ పెట్టి మెయిన్ బ్లౌజ్ని అయితే కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అండి ఇలా పెట్టేసుకొని నీట్గా కట్ చేస్తున్నాను. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా కట్ చేస్తే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటే మనము స్టిచ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నానండి. మనం ఫస్ట్ హ్యాండ్ అనేది ఎక్కడ కట్స్ లేకుండా కట్ చేసుకున్నామనంటే రిమైనింగ్ క్లాత్ అనేది మనం ఫ్రంట్కి అయితే అడ్జస్ట్ చేసేసుకోవచ్చండి. ఈ మెయిన్ పీస్కి అయితే మనకు క్లాత్ అయితే చాలా తక్కువ వచ్చిందండి, అందుకోసం నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే హ్యాండ్స్ చేసుకొని నీట్గా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, మనం కట్ చేసుకునేటప్పుడే ఏది ముందు ఏది వెనక అనేది చూసుకొని కట్ చేసుకోవాలి, లేదు అని అంటే మనకు రివర్స్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా నీట్గా కట్ చేసుకుంటున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేనైతే లాంగ్ ఫ్రాక్ గౌన్ మోడల్ డ్రెస్సెస్ అయితే వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. ఎవరికైనా కావాలి అని అనుకుంటే మెసేజ్ చేస్తే మేము తప్పకుండా మీకు ఇస్తాము. కస్టమైజ్డ్ డ్రెస్ కూడా స్టిచ్ చేసి ఇస్తాము. అయితే కటింగ్ అయితే అయిపోయింది కదండి. ఈజీ మెథడ్లో మనము ఇలా ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ అనేది ఉంటుందండి, ఈ ఫెవికల్ అయితే తీసుకొని నీట్గా లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టుకొని మనం మెయిన్ పార్ట్కి అటాచ్ చేస్తే, అంటే ఈజీ పద్ధతిలో మనం తొందరగా అయిపోవాలి అనుకుంటే ఈ విధంగా చేశానంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. 1 or 3 or 4 మనం స్టిచ్ చేసుకోవచ్చు 1 డేలోనే. చూడండి, ఈ విధంగా నీట్గా ఈ ఫెవికల్ అనేది పెట్టేసుకొని మనము చూడండి ఇలా రివర్స్ వేసుకొని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి.
ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత నీట్గా హ్యాండ్తో ఇలా సదురుకుంటే సరిపోతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి.